Okay, good evening. Oh, I think afternoon. Okay. So good afternoon. Good afternoon, everyone. All the faculty here and our Mr. Shravan, the promoter of Laydale International School, which has been set up here in Pochampalli. Such a great school has been set up here by Karnati Shravan. And so he called me for this program today. But the moment I came here, I am very surprised to see the land expanded almost 3 acres and 2 acres supposed to be taken for playground. కాబట్టి ఖచ్చితంగా మనము ఈ కర్ణాటక శ్రవణ్ ఎంకరేజ్ చేద్దాం, ఎంకరేజ్ చేద్దాం మన ప్రాంతంలో వచ్చిన స్కూల్ అని చెప్తూ నమస్కారం. ఎక్కువసేపు లేదు, ఓన్లీ 2-3 మినిట్స్. ఈరోజు మమ్మల్ని ఆహ్వానించిన వెంటనే మధ్యాహ్నమే ఎమ్మెల్యే గారితో రావడం జరిగింది. స్కూల్ చూస్తూనే ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు, శ్రవణ్ కుమార్ గారు మీరు ఇక్కడ స్కూల్ పెట్టారంటే ఎంతో అడ్వెంచర్తో కూడుకున్నటువంటిది, చాలా సాహసమే చేశారు. ఇంత ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి ఇక్కడ చేయడం వల్ల మీకేమైనా వర్కౌట్ అవుతుందా అని అడగడం జరిగింది. వారు చెప్పిన మాటలు నిజంగా ఆశ్చర్యం. ఈ యొక్క ప్రాంతంలో సర్వీస్ చేయడం కోసం, గ్రామీణ ప్రాంతంలో హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం, లాభాపేక్ష లేకుండా సొసైటీకి ఏదో మంచి చేయాలని, చేంజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క వ్యవస్థను, ఈ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న వారికి మా గ్రామం తరపున మేమందరం ఎల్లప్పుడూ మీకు సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాం. గొప్ప విషయం, ప్రైవేట్ స్కూల్స్ అంటే ఏదో అపార్ట్మెంట్ టైపు కంజెస్టెడ్గా ఉంటాయి, కానీ ఇక్కడ దాదాపు 5 ఎకరాల స్థలంలో మీరు ఈ నిర్మాణం చేసి, మేము వస్తూనే చూసాం, క్లాస్ రూమ్స్లో కూడా అన్ని అబ్జర్వేషన్ చేసాం. స్కూల్స్ క్లాసెస్ అన్నీ కూడా చూసినాం. చాలా హై క్వాలిటీ తోటి, హై స్టాండర్డ్స్ తోటి మెయింటైన్ చేస్తున్నారు. ఈవెన్ క్లాస్ రూమ్ హైట్ని కూడా మేము అబ్జర్వ్ చేసినాం. మీ అక్కడ ఉన్నటువంటి కుర్చీలతో సహా మీరు అక్కడ ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని, ఈవెన్ వాష్రూమ్స్ కూడా మేము అబ్జర్వ్ చేసినాం. మీరు ఎయిర్పోర్ట్లో ఉండే విధంగా మీరు అక్కడ వాష్రూమ్స్ కూడా మెయింటైన్ చేస్తారు. నిజంగా గొప్ప విషయం. కాకపోతే ఇప్పట్లో మీరు లాభాల్లోకి రాకపోవచ్చు, కానీ కొద్ది రోజుల్లో మీ యొక్క స్కూల్ గొప్పతనాన్ని ఇక్కడున్న మా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే దీన్ని మార్కెటింగ్ చేసే పరిస్థితి త్వరలోనే వస్తుంది. మీరు ధైర్యం చేసి ఈ స్కూల్లో జాయిన్ చేసినందుకు మనం పెట్టిన పెట్టుబడికి ఏదైతే ఉందో 100 రెట్లు మీరు ఇక్కడ ఈ స్కూల్ నుంచి పొందుతున్నారు. మేము నిజంగా పేరెంట్స్ అందరికి కూడా అభినందిస్తున్నా. మీరు ఈ స్కూల్ యొక్క గొప్పతనాన్ని కూడా ఇతర విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఏం కోరేదంటే సార్, మీరు మామూలుగా స్కూల్ లెక్చరర్స్ తోటి, టీచర్స్ తోటి చెప్పే విధానంలో మన సంస్కృతి సాంప్రదాయాల్ని కూడా మీరు నేర్పిస్తున్నందుకు నేను గొప్ప విషయంగా భావిస్తూ, గ్లోబలైజేషన్లో పిల్లలు ఎదుర్కొనే పరిస్థితిని, ఆ యొక్క ఛాలెంజ్ని కూడా ఈజీగా ట్యాకిల్ చేసే విధంగా మీ యొక్క స్టాండర్డ్స్ను మెయింటైన్ చేస్తున్నారనే విధానం కూడా గమనించడం జరిగింది. మీ స్కూల్ రాబోయే కాలంలో మంచి స్ట్రెంగ్త్ ఇక్కడ ఉండే విధంగా మీ స్కూల్లో కూడా మీరు పెట్టినందుకు ఎంతో కాలం మీకు రాకపోతే మీకు కూడా కష్టమవుతుంది. ఆ బాధ్యత మేము తీసుకొని ఇక్కడి నుంచి ఎవరైతే హైదరాబాద్ ప్రాంతాలకి స్టూడెంట్స్ వెళ్తున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ, వాళ్ళ పేరెంట్స్కి తెలియజేస్తూ, ఈ మండలంలో చాలా 20-22 గ్రామాలు ఉన్నాయి, అక్కడ కూడా మనం తెలియజెప్పి హైదరాబాద్కు పంపించాల్సిన అవసరం లేదు. హైదరాబాద్కి పోవాలన్నా గంటన్నర టైం వేస్ట్.
మళ్ళీ సాయంత్రం రావాలన్నా 1.5 అవర్, అరౌండ్ 3 అవర్స్ మనం ఒక స్టూడెంట్ని బస్సులో కూర్చోబెట్టి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మనం పొద్దున కట్టినటువంటి ఆ టిఫిన్ బాక్స్ మధ్యాహ్నం పిల్లలు తినేసరే టైంకి అది చల్లగా అయిపోతుంది. ఆ పిల్లలు తినలేక ఆ ఫేస్లో దీనంగా కనిపిస్తున్నారు స్కూల్కి పోయేసి. అట్లాంటి బాధ లేకుండా మనం హైదరాబాద్లో దొరికే స్టాండర్డ్స్ కంటే కూడా ఇంకా ఎక్కువ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తున్న ఈ స్కూల్లో జాయిన్ చేయడం వల్ల పిల్లలకి ఉపయోగం. హైదరాబాదులో లేని ఫీజుల కంటే తక్కువగా ఇక్కడ తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ స్కూల్ మంచిగా డెవలప్ అవుతుందనే ఉద్దేశం ఉంది మాకైతే. ఖచ్చితంగా మేము ఈ యొక్క పౌరునిగా మాకున్న బాధ్యతలతోటి ఈ గ్రామంలో, ఈ మండలంలో ఈ స్కూల్ విషయం కోసం తెలియజేస్తామని, మీకు ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. మాకు ఇక్కడికి పిలిచి మమ్మల్ని హానర్ చేసినందుకు కూడా స్కూల్ యాజమాన్యానికి మరియు ఫ్యాకల్టీకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికి కూడా బెస్ట్ విషెస్ చెప్తున్నా. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ సార్. మీరు ఇచ్చినటువంటి ఈ సాయంత్రం పూట కల్చరల్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో నిజంగా చాలా గొప్పగా ప్రదర్శన చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. This support will definitely prove, sir. We'll give you the best. Pochampalli citizens ki the best istam mem definitely ga. ఇంకొక విషయం సార్, ఇక్కడికి పోచంపల్లి అంటే గొప్ప ప్రదేశం సార్, టూరిజం ప్లేస్. ఇక్కడికి దాదాపు వివిధ దేశాల నుంచి మనకు విజిటర్స్, టూరిస్టులు వస్తుంటారు. అయితే ఇక్కడ వాళ్ళు వచ్చినందుకు ఇక్కడ హాస్పిటాలిటీ ఇవ్వాలి అండ్ పొల్యూషన్ లేనటువంటి వాతావరణం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. గతంలో ఒక ప్రయత్నం అయితే జరిగింది 10 ఏళ్ల క్రితం, ఈ ప్లాస్టిక్ తగ్గించడం కోసం, దాన్ని వీలైతే అవాయిడ్ చేయడం కోసం ప్రయత్నాలు అయితే గతంలో జరిగినాయి. కొంతవరకు సక్సెస్ అయినాం, దానివల్ల మంచి పేరు వచ్చింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆ దిశగా మేము ప్రయాణిస్తున్నాం. మీలాంటి సంస్థలలో నుంచి మీరు ఈ స్కూల్ కాంప్లెక్స్లో ఎక్కడ కూడా ప్లాస్టిక్ వినియోగం లేకుండా చేయగలుగుతారని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇతర ఇన్స్టిట్యూషన్లకు కానీ ఈ గ్రామ ప్రజలకు కూడా కొద్ది రోజుల్లో ఈ విషయంపై మేము అవేర్నెస్ తీసుకొచ్చి కనీసం తగ్గించగలిగితే బాగుంటుంది అనేసి మేము ముందుకు పోతున్నాం. కాబట్టి ఈ యొక్క స్కూల్ని కూడా ఆ దిశగా మీరు అడుగులేస్తూ పిల్లలకు కూడా వాడకాన్ని తగ్గించే విధంగా నేర్పుతారని. థ్యాంక్ యూ వెరీ మచ్. Sure, sir. షూర్ సార్, మీరు చెప్పినవన్నీ మేము ఖచ్చితంగా పాటిస్తాము. స్కూల్ కోసం మీరు ఇచ్చిన అడ్వైజులు కూడా అన్నీ మేము పాజిటివ్గా తీసుకొని మీరు చెప్పిన విధంగా నడుచుకుంటామని తెలియజేసుకుంటూ, మేము పిలవగానే ఎమ్మెల్యే గారిని తీసుకొని మన చైర్మన్ గారు త్వరగా వెంకటేశ్వర్ గారు మాకు ఇంత సపోర్ట్గా ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.